నల్గొండ శాలిగౌరారం ఎంపీడీఓ జ్యోతిలక్ష్మిపై అవినీతి ఆరోపణలు చేశారు సెక్రటరీలు. జీతం కట్ కాకుండా ఉండాలంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని ఆరోపిస్తూ కలెక్టర్ చంద్రశేఖర్కు ఫిర్యాదు చేశారు. ప్రతి పనికి డబ్బులు అడుగుతున్నారని ఎంపీఓ వెంకటేశ్వర్లు ఆరోపించారు. జూనియర్ అసిస్టెంట్ ద్వారా డబ్బులను తీసుకున్నారని తెలిపారు. ఇప్పటివరకు 32,000 వరకు సమర్పించుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులిచ్చినా అవమానకరంగా మాట్లాడుతున్నారని చెప్పారు. ఇక ఎంపీడీఓ వేధింపులు తట్టుకోలేక ఆసుపత్రి పాలయ్యామని వీడియో రిలీజ్ చేశారు ఎంపీఓ వెంకటేశ్వర్లు. ఛానల్స్గా ఆమె ఉంటూ మమ్మల్ని చాలా ఇబ్బంది గురి చేస్తుంది. సెక్రటరీ కూడా ప్రతి పనికి కూడా డబ్బులు డిమాండ్ చేసి వాళ్ళని కూడా మానసికంగా ఇబ్బంది పెడుతుందని చెప్పేసి వాళ్ళు కూడా ఫిర్యాదు జరిగింది. కావున మన శ్రీత కలెక్టర్ గారు కానీ మన డిపో గారు కానీ ఈ విషయంలో తగు చర్య తీసుకుంటారని చెప్పేసి మేము మా కుటుంబ సభ్యుల తరఫున మేము మా మనవేదాన్ని మీకు గుర్తు చేయడం జరుగుతుంది సార్. అది ఇప్పుడు మా జీతాన్ని క్లెయిమ్ 3 నెలల జీతం గతంలో దామరచెల్లో ఉన్నప్పుడు నాకు హార్ట్ ప్రాబ్లం ఉండడం వల్ల 3 నెలలు సెలవు పెట్టిండు సార్. 3 నెలలు సెలవు పెడితే ఆ 3 నెలల 11 రోజులకు సంబంధించి నేను డిపో గారి ఉత్తర్వుల నుంచి తీసుకొచ్చి ఇచ్చినా కూడా 4 రోజుల వరకు ఆమె జీతం చేయకుంటే కింది స్థాయి సిబ్బంది ఏంటంటే అమౌంట్ ఇస్తే జీతం చేస్తాంటే ఎమ్మటే నేను 12 తారీఖు రోజు ఆయన జూనియర్ అసిస్టెంట్ అజయ్కి 12,000 రూపాయలు కూడా తీసుకోవాలి. అలాగే వేరే బిల్లు కూడా చేయాలని చెప్పేసి నా దగ్గర మొత్తం 31,000 రూపాయలు అజయ్ గారు ఫోన్ పే ద్వారా తీసుకోవడం జరిగింది సార్. ఇట్లా ప్రతి పనికి కూడా ఇట్లా డబ్బులు డిమాండ్ చేస్తూ బిల్లులు చేయకుండా ఇట్లా మా మనోవేదన గురి చేయడం జరుగుతుంది సార్. అందుకని మేము ఏం చెప్పుకోలేక నేనైతే ఏం చెప్పుకోలేక, ఎందుకంటే సర్వీస్ దగ్గర ఉంది కాబట్టి చెప్పుకోలేక నేను మనోవేదన గురి నాకు ఆరోగ్యం కూడా ఇబ్బంది పోలే. నేను నిన్ననే రాత్రి హాస్పిటల్ నుంచి వచ్చాను. కాబట్టి మీ విషయాన్ని మనం మీ ద్వారా తెలియపరుస్తూ మీ ద్వారా మరి కలెక్టర్ గారు కానీ డిపో గారు కానీ తెలియపరుస్తున్న ఆ యొక్క బాధను మీతో